jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు రాజీవ్ యువ వికాసం స్కీము అప్లై చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మన సబ్స్క్రైబర్స్ డౌట్స్ అయితే అడగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. నాన్ బ్యాంకింగ్కి కూడా సిబిల్ అవసరమని అడుగుతున్నారు. అంటే వితౌట్ బ్యాంక్ లింకేజ్, అంటే ఎవరైనా సరే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసేటప్పుడు 50,000 కోసం ఎవరైతే బ్యాంకుకు సంబంధం లేకుండా అప్లై చేశారో వాళ్ళకి సిబిల్ స్కోర్ అవసరమని అడుగుతున్నారు. నాన్ బ్యాంకింగ్ అంటే వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని ఎవరైతే సెలెక్ట్ చేసి 50,000 లోన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఎటువంటి సిబిల్ స్కోర్ అనేది అవసరమైతే లేదు. ఈ జూన్ 2కి అయితే లిస్ట్ అయితే వస్తుంది. మీరు గనక ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లోన్ రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి సిబిల్ స్కోర్ అయితే అవసరమైతే లేదు. సిబిల్ స్కోర్ నో హిస్టరీ ఉంది బ్రో, నేను లోన్ తీసుకోలేదు, మెసేజ్ వచ్చింది నాకు అని అడుగుతున్నారు. అంటే వీళ్ళకు సిబిల్ హిస్టరీ అయితే లేదు, కానీ వీళ్లకు లోన్ ఎంక్వైరీ అంటే రాజీవ్ యువ వికాసంకు సంబంధించి సిబిల్ రిపోర్ట్ చేసినట్టు మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళకి కూడా ఎట్లాంటి టెన్షన్ అయితే అవసరమైతే లేదు. మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకొని రీపేమెంట్ చేస్తే వాళ్ళకు మాత్రమే హిస్టరీ అనేది ఉంటుంది. మీరు ఎటువంటి లోన్ ఇంతవరకు కనుక పాన్ కార్డు పైన తీసుకున్నట్లయితే నో హిస్టరీ అని వస్తుంది. మీకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సార్, నేను ఎస్బీఐ అకౌంట్ పెట్టాను, కానీ ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు లోకల్ టీజీబీ బ్యాంక్కి లిస్ట్ సెండ్ చేశారు. నేను అడిగితే లోకల్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారంటున్నారు. ఆన్లైన్లో ఎస్బీఐ అకౌంట్ ఉంది కదా అని అడుగుతున్నారు. మీరు అప్లికేషన్ చేసే టైంలో మీకు నచ్చిన బ్యాంక్ అయితే ఇచ్చారు, కానీ ఎంపీడీఓ ఆఫీస్లో మీ మండల్కు సంబంధించి ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్స్కు మాత్రమే ఈ లిస్ట్ అనేది పంపించడం అయితే జరిగింది. అంటే ఈ రాజీవ్ యువ వికాసంకు అప్లికేషన్ చేసుకున్నారు కదా, ఆ అప్లికేషన్ పంపించడం అయితే జరిగింది. మీ దగ్గరలో మీరు అప్లై చేసిన బ్యాంక్ ఉంటే ఓకే. ఒకవేళ ఆ బ్యాంక్ లేనట్లయితే వేరే బ్యాంకుకు పంపిస్తారు. ఆ బ్యాంక్లో కూడా మీకు అకౌంట్ ఉంటే ఓకే. ఒకవేళ అకౌంట్ అనేది ఆ బ్యాంక్లో కనుక మీకు లేనట్లయితే మీకైతే లోన్ అయితే రాదు. ఎందుకంటే అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే లోన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ లేదు, ఏం లేదు కాబట్టి వస్తే మీ అదృష్టం, లేకుంటే మీకు వచ్చే అవకాశం అయితే లేదు. మా విలేజ్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎలాంటి ఫోన్ రాలేదు, మెసేజ్ రాలేదు ఎంపీడీఓ ఆఫీస్ నుండి. అంటే నాకు లోన్ రానట్లేనా అని అడుగుతున్నారు. మీ విలేజ్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ అయితే రావడం అయితే లేదు. ఎవరి అయినా సరే ఏదైనా డాక్యుమెంట్ కనుక తక్కువగా ఉంటే వాళ్ళకు మాత్రమే ఫోన్ అయితే చేస్తున్నారు. మీకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫోన్ వస్తేనే లోన్ వస్తుంది, ఫోన్ రాకుంటే లోన్ రాదు, ఇలాంటిదైతే ఏం లేదు. మీకు గనక సిబిల్ స్కోర్ గనక ఉన్నట్లయితే మీకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది అని అంటే క్రెడిట్ హిస్టరీ. మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకున్నారా తీసుకోలేరా అనేది ఈ సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీకు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకోండి, పేమెంట్ చేయకుంటే లోన్ అయితే రాదు. మీరు ఇదివరకు ఏదైనా సరే పాన్ కార్డు మీద ఫోన్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, బైక్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఈ సిబిల్ స్కోర్లో మీరు ఏ లోన్ తీసుకున్నారనేది చూపించడం అయితే జరుగుతుంది. దీనినే సిబిల్ స్కోర్ అని అంటారు. హాయ్ అన్నయ్య, నేను లోన్కి అప్లై చేశాను, పాన్ కార్డు డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ నాది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ లేదు. లోన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్న, ప్లీజ్ చెప్పరా అని అడుగుతున్నారు. మీరు ఈ లోన్కి అప్లై చేసినప్పుడు పాన్ కార్డ్ ఇవ్వకుండా ఎట్లాంటి టెన్షన్ అయితే అవసరమైతే లేదు. మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ ఉన్నా సరిపోతుంది. లేదంటే మీ బ్యాంకులో ఇదివరకే పాన్ కార్డు మీరు ఇచ్చున్నా ఓకే. మీరు ఇదివరకే బ్యాంకులో పాన్ కార్డు ఇవ్వకున్నా పర్వాలేదు. పాన్ కార్డు గనక అవసరం ఉంటే బ్యాంకు వాళ్ళే ఫోన్ చేస్తారు. మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు పాన్ కార్డు కోసం అయితే.
మెసేజ్ వచ్చిన వారికి కంపల్సరీగా వస్తుందా లోన్ అని అడుగుతున్నారు. మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లోన్ అయితే రాదు. ఎందుకనంటే సిబిల్ స్కోర్ చెక్ చేసినట్టు మెసేజ్ అయితే ప్రతి ఒక్కరికి రాలేదు. అంటే మెసేజ్ వచ్చినా మెసేజ్ రాకున్నా సిబిల్ స్కోర్ ఓకే ఉంటే ఏం పర్వాలేదు. మెసేజ్కు లోన్కు సంబంధం అయితే లేదు. మెసేజ్ వచ్చినా మెసేజ్ రాకున్నా లోన్ ఎలిజిబుల్ ఉంటే లోన్ అయితే వస్తుంది. నాకు సిబిల్ స్కోర్ 0 ఉంది, వస్తుందా లోన్ అని అడుగుతున్నారు. సిబిల్ స్కోర్ 0 ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు సిబిల్ స్కోర్ 0 ఉంది అని అంటే మీ క్రెడిట్ హిస్టరీ ఇంకా స్టార్ట్ కాలేదు అని అర్థం. అంటే మీ సిబిల్ స్కోర్ 750 ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీరు ఇది వరకు ఏ లోన్ తీసుకోలేరు కాబట్టి 0 ఉంటుంది. 0 ఉన్న వాళ్ళు 750తో సమానం. ప్రతి ఒక్కరు కూడా 0 ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇది వరకు ఏ లోన్ తీసుకోలేరు కాబట్టి 0 ఉంది. మీరు ఏదైనా లోన్ తీసుకుంటే మీకు 750 నుంచి స్కోర్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎంత ఉండాలి సిబిల్ స్కోర్ ప్లీజ్ చెప్పండి. సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. సిబిల్ స్కోర్ అయితే 700 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 750 ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే ఈ సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని అంటే చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, పైసా బజార్ యాప్ ఉంది. చాలా రకాల యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు డీటెయిల్స్ ఇస్తే మీకు సిబిల్ స్కోర్ అనేది రావడం అయితే జరుగుతుంది. 750 ఉంటే ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెలియకుంటే ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియకుంటే కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అన్నా మనకు కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు, వస్తుందా లోన్ అని అడుగుతున్నారు. ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకుండా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫోన్ ఎవరికి వచ్చిందంటే ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయిన వాళ్ళకు మాత్రమే వచ్చింది. మెసేజ్కు లోన్కు సంబంధం అయితే లేదు. లోన్ కంపల్సరీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఫైనల్ లిస్ట్ అయితే జూన్ 2కు వస్తుంది. ఇది ఎవరిని సెలెక్ట్ చేశారు, ఏ విధంగా వస్తుంది కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.